చిరంజీవి కుమార్ సేవలు వెలకట్టలేనివని కేవలం విద్యారంగమే కాకుండా చరిత్ర సాహిత్య రంగాల్లో తెలుగు భాష పరిరక్షణలో ఆమె కృషి అపారమని ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ అన్నారు. శనివారం కాకినాడ ఐడియల్ కళాశాల ప్రాంగణంలో జరిగిన విద్యా సంస్థల స్థాపకురాలు ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ పి చిరంజీవి కుమారి ప్రథమ వర్ధంతి సంస్మరణ సభలో పాల్గొని ఆమె ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చరిత్రలో చిరంజీవి కుమారి సువర్ణాక్షరాలతో లిఖించబడ్డారని ఆమె నిత్య స్మరణీయురాలని అన్నారు. రామచంద్రపురం పూర్వ శాసనసభ్యులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ నివాళులర్పిస్తూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చరిత్ర సంస్కృతి అధ్యయనంలో మేడం అపారమైన కృషి చేశారని, దాన్ని గ్రంథస్థం చేయడంలో జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా నేను పాల్గొనడం ధన్యతగా భావిస్తున్నానని అన్నారు. ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ ఐడియల్ విద్యా సంస్థల స్థాపన ద్వారా చిరంజీవిని కుమారి పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందించి వారిని ఉన్నత స్థానంలో నిలిపారని ఆయన అన్నారు. ఈ సభలో ఇంకా ఆచార్య జీవీఆర్ ప్రసాదరాజు, మురళీకృష్ణ, కె ప్రసాదరాజు, విఎస్ లక్ష్మీ కళాశాల డాక్టర్ సంధ్య, గాంధీ భవన్ అధ్యక్షులు విఎల్ గాంధీ, డాక్టర్ పరిచూరు కృష్ణారావు, బి సత్యనారాయణరాజు, అడపల రత్నప్రసాద్, కె పద్మనాభం, పలవలి వీరబాబు, ఐద్వా రమణి, జవహర్ అలీ, కటకంశెట్టి బాబు తదితరులు పాల్గొని నివాళులర్పించారు. పాటగా పుస్తకాల్లో వేసిన అచ్చులు ఒకటే కాదు, చదవడం జీవితాన్ని కూడా చదవడం నేర్పిన వ్యక్తి ఆమె యొక్క ఆవిడ గురువుగా, మేము శిష్యులుగా అనేక మందిని ఈ కాలేజీ ఐడియల్ కాలేజీ నేను 78లో నేను ఈ కాలేజీలో 80 దాకా చదవడం జరిగింది. ఆవిడ 79లో మేడం వచ్చారు, ప్రిన్సిపల్గా వచ్చారు. అప్పటి నుంచి కూడా ఈ రోజు దాకా కూడా ఎప్పుడు కూడా ఆవిడ ఆశీస్సులు మా అందరికీ ఎప్పుడు ఉంటారంటే, ఎప్పుడు అవకాశం ఉన్నా ఆవిడని కలడానికి మేము ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఆవిడ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంతకాలం ఒక ప్రైవేటు విద్యా సంస్థని ఇంతకాలం ఇంత సమర్థవంతంగా నడపగలిగితే, తర్వాత కిరణ్ వేళ ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చేసి దాన్ని నడుపుతూ ఉన్నారు, ముందుకి తీసుకెళ్తా. అలాగే ఈ ఇంచుమించు నాకు తెలిసి కాకినాడలో చదివిన ఒక 25% మంది చిరంజీవి కుమార్ గారి యొక్క శిష్యులే. వాళ్ళందరూ కూడా చాలా అభివృద్ధిలో ఉన్నారు, చాలా బాగున్నారు. ఆవిడ కూడా బయట చల్లగా ఉండాలి, ఆవిడ చూపు మా అందరి మీద చల్లగా పడాలి చెప్పి ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఎడ్యుకేషన్ అన్నది మనం ఒక్క పిల్లలకి చదివించుకుంటేనే మనకు కష్టం అనిపిస్తుంది, కానీ అటువంటిది ఎన్నో వేల మందికి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసింది మన ఐడియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో వేర్ దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ ఎ వే అన్న తీసుకెళ్లారు మన గౌరవనీయ చిరంజీవి కుమారి గారు. అలాగే వాళ్ళ సన్ కిరణ్ గారు కూడా దీన్ని ఈ లెగసీని ముందుకు తీసుకెళ్తూ ఈ ఐడియల్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నది కాకినాడే కాదు, మొత్తం స్టేట్ అంతా కూడా గుర్తుండిపోయేటట్టుగా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్గా రన్ అవ్వాలని చెప్పి, అలాగే అందరూ బ్లెస్సింగ్స్తో, అంటే మేడం గారి బ్లెస్సింగ్స్తో మనం కూడా మేడం నుంచి కొంచెం నేర్చుకోవాలి. అంటే షీ వాజ్ నెవర్ సాటిస్ఫైడ్. అలాగే ఇంకొకటి చిన్న ఇన్స్టెన్స్ ఒకటి చెప్తానండి. ఐ థింక్ ఇట్ వాస్ 2 to 3 years బ్యాక్. మనము రెస్పెక్ట్ కొద్దీ మేడం కూర్చుంటే మనం లేపడానికి ట్రై చేస్తాము. షీఈస్ ఏజ్డ్ పర్సన్, మనం లేదు. షీ సెడ్ నో, నాలో స్టామినా ఇంకా ఉన్నది, ఐ కెన్ స్టాండ్ ఆన్ మై ఓన్ అని చెప్పి ఆమె లేసారు చైర్లో నుంచి. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఇండిపెండెంట్గా ఉండాలి, డిపెండెంట్గా ఉండకూడదు లైఫ్ ఉన్నంత వరకు అన్నది ఒక చిన్న మెసేజ్ ఆవిడ ఇవ్వడం జరిగింది. సో వెన్ ఎవర్ ఐ ఫెల్ట్ డిస్కరేజ్డ్, లేదంటే వచ్చేసి లోన్లీగా, లేదంటే ఒక స్టెప్ డౌన్గా ఫీల్ అయినప్పుడల్లా కూడా మేడం తలంచుకుంటే ఎంతో కొంత లోపల హోప్, లేదంటే మనం చేయగలను. వెన్ షీ కెన్ స్టాండ్, వై కాంట్ వి అన్నది ఒక చిన్న మెసేజ్గా నేను తీసుకొని రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఈరోజు నా విద్యార్థులకు కానీ మరి యాజమాన్యాన్ని కూడా అనునిత్యం పర్యవేక్షణ చేసి ఎంతో మంది విద్యార్థుల్ని ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈరోజు పెద్ద ఎత్తున మంచి పొజిషన్ లో చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా ఈ రోజు ఇక్కడ కార్యక్రమాలు రావడం జరిగింది. ఆవిడ ఏదైతే విద్య ఉందో మన మానవ జీవితంలో ప్రధానమైన విద్య అనే ఉద్దేశంతో ఆవిడ ఫస్ట్ నుంచి కూడా ఎంతో కష్టపడి ఐడియల్ కాలేజీకి మంచి పేరు తీసుకొచ్చి మరి ఇక్కడ నుంచి డిగ్రీ కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్ కూడా కట్టి అక్కడ ఇంజనీరింగ్ అన్ని కూడా పెట్టి పెద్ద ఎత్తున ఈ కాకినాడలో ఉన్న ప్రజలందరికీ, చుట్టుపక్కల కాకినాడ చుట్టుపక్కల పరిస్థితి ప్రాంతాల్లో అందరికీ కూడా పెద్ద ఎత్తున విద్యని అభ్యసించి మరి ఎంతో మందిని గొప్ప వ్యక్తులు తయారు చేసిన మహామూర్తి ఆవిడ చిరంజీవి మేడం గారు. మరి విద్యతో పాటు ఒక మనిషి నడవడికి ఎలా ఉండాలో అన్ని కూడా క్లియర్ గా ఆవిడ అనునిత్యం ఈ సమాజం గురించి, ఈ శ్రేయస్సు గురించి ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి. ఆ కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ వాళ్ళ అబ్బాయి కిరణ్ గారు మేము కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం కాకినాడలో. దాని మీద ఈ రోజు ఈ కార్యక్రమంలో
పాలు పంచుకోవడం కూడా సంతోషంగా భావిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి. ఆవిడ పవిత్రమైన మా ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మంచి పేరు రావడానికి కారణం మేడం గారండి. ఆ రోజుల్లో పర్సనిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే చిరంజీవి కుమారి గారు మేడం గారి స్కూల్లోని మేడం గారి కాలేజీలోని చదవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను వైస్ ఛాన్సలర్గా అపాయింట్ అయినప్పుడు కూడా ఆవిడ కృషి చేసి ఆవిడ కృషితో వచ్చిన గోదావరి సాధన సమితి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా అవడం, ఆవిడ నన్ను దగ్గరుండి ఆవిడని మెచ్చుకోవడం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మేడం గారు మీ కన్సర్న్లో తిరిగి రావడం నేను మిమ్మల్ని ఎప్పటికీ మెచ్చుకోవాలని చెప్పడం. ఒక అద్భుతమైన వ్యక్తి మేడం గారు. ఆవిడ యొక్క డైరెక్షన్లో చాలామంది మాట్లాడడం ఎదిగారు. ఆల్రెడీ ఆవిడ గురించి ఎంత చెప్పినా తప్పే. మేడం గారికి ఒక తరం, ఆ తరం ఎప్పుడు కూడా సమాజం గురించి ఆలోచించే తరం. అది మాకేంటి, మా కుటుంబం ఏంటి, మా సంస్థ ఏంటి అని కాకుండా సమాజానికి నేను ఏం చేయాలి అనేటువంటిది ఆవిడ చేసినటువంటి కృషి. ఆవిడ జీవితాంతం కూడా ఈ సమాజానికి నేను ఇంకా ప్రతిరోజు ప్రతి క్షణం నేను ఏం చేయాలి అని ఆవిడ అనుకోవడం, మా చేత చేయించడం కూడా అలాగే చేశారు. అందుకని అటువంటి తరం మళ్ళీ రాదు. వాళ్ళు ఆ తరంలో మేడం గారు చాలా ప్రథమరాలు. ఆవిడకి ఎప్పుడు కూడా ఒక సంపాదించుకుందామని కానీ ఏమీ ఎట్టి బస్సులో లేదు. అందుకని విద్యా సంస్థలు విద్యా వ్యాప్తి కోసం ఎంతోమంది కొన్ని జనరేషన్స్ని ఆవిడ ఎడ్యుకేషన్ చేస్తారు. ఆవిడ విద్యను నేర్పించి ఒక భావి పౌరులుగా తీర్చిదిద్దారు. ఒక స్టూడెంట్ అనేటువంటి వాడు ఓన్లీ విద్య కాకుండా అన్ని రంగాల్లో దారితేరాలని ఆవిడ నిత్యం కృషి చేసి మా చేత ఆవిడ యొక్క మరణం మాకు ఎప్పుడు తీవ్ర వేదన. ఒక ఆవిడ యొక్క భావాలు ఆదర్శ